ఓకే. హే గాయ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ ఫ్యాషన్. తమ్నైల్ చూసి ఈ వీడియో ఏంటో మీకు అర్థమైపోయింది కదా. లాస్ట్ వ్లాగ్ మా అత్తయ్య గారి బర్త్డే వ్లాగ్ మీరు కనుక చూసుంటే నేను అప్పుడే చెప్పాను అనమాట కొన్ని నైట్ డ్రెస్సెస్ తీసుకున్నానని. ఆ నైట్ డ్రెస్సెస్ హాల్ వీడియోలో చేద్దాం అనుకుంటున్నాను, కుదరలేదు. ఫైనల్గా ఇప్పుడైతే చేసేస్తున్నాను. అందులో ఆల్రెడీ నేను ఒక 3 యూస్ చేశాను, మిగిలినవి ఒక 2 వచ్చేసరికి నిన్నే వచ్చాయి. ఆ 2 కూడా ఇందులో యాడ్ చేసి రివ్యూ చేద్దామని చెప్పి ఉన్నాను, వెయిట్ చేశాను. నేను యూస్ చేసిన 3 ఇప్పుడు వేసుకున్నది మొన్న అత్తయ్య గారి బర్త్డే రోజు కేక్ కటింగ్కి ఉంది కదా, ఆ ఎల్లో కలర్, ఇంకొకటి H&Mది ఉందన్నమాట. ఈ 3 క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. అవి కాకుండా మిగిలినవి కూడా నేను మీకు ఇప్పుడు చూపించేద్దాం అనుకుంటున్నాను. సో ఏమైనా నచ్చితే వీటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. బై ద వే ఇప్పుడు నేను వేసుకున్నది అయితే ఆల్రెడీ నేను యూస్ చేశాను అండ్ 1 వాష్ కూడా అయింది. నాకైతే షింక్ అవ్వలేదని అనిపించింది, చాలా నచ్చింది. ఇంకా డిలే చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు నేను వేసుకున్న నైట్ డ్రెస్సే చాలా బాగుంది. ఫస్ట్ కలర్, ఈ కలర్ నా దగ్గర ఇప్పుడు దాకా లేదు. నేను యూస్ చేసిన నైట్ డ్రెస్ కలర్స్ అన్నీ మ్యాక్సిమం బ్లూ ఆర్ బ్లాక్. ఫర్ ద ఫస్ట్ టైం బ్రౌన్ ఓకే ట్రై చేద్దామని అనుకున్నా, తీసుకున్నాక చాలా నచ్చింది. అంటే నాకు బాగా సెట్ అయింది అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. నెక్స్ట్ ప్యాటర్న్, ఫుల్ హ్యాండ్స్ విత్ పైనుంచి కింద వరకు అసలు ఏమీ లేదు, ప్రింట్ లేదు, ఏమీ లేదు, సేమ్ ఓన్లీ ఒకే కలర్. బట్ చాలా స్టైలిష్గా ఉంది. ఎందుకు స్టైలిష్గా ఉంది అని అనుకుంటున్నారా? ఇక్కడ ఈ పాకెట్ కనిపిస్తుంది కదా, ఈ పాకెట్ వల్ల యాక్చువల్లీ సైడ్లో నేను మీకు ఫుల్ వీడియో ఫుల్గా కనిపించే డ్రెస్ ఫుల్గా కనిపిస్తున్న వీడియో కూడా యాడ్ చేస్తాను, అది చూడండి. నాకైతే చాలా నచ్చింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కాస్ట్ కూడా చాలా కాస్ట్ బాగుంది, క్వాలిటీ కూడా బాగుందనే చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి నిన్న వచ్చాయని చెప్పాను కదా, అసలు ఈ ప్యాకేజింగ్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. నాకు ప్యాకేజింగ్ అయితే చాలా నచ్చింది, చూపిస్తాను ఆగండి. ఇట్లా ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఇది వచ్చేసరికి వచ్చేసరికి ఆల్ అబౌట్ లవింగ్ మై సెల్ఫ్. నాకు చాలా నచ్చింది అనమాట. ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఈ డ్రెస్ తీసుకోవడానికి. జనరల్గా నేనైతే లైట్ కలర్స్ ప్రిఫర్ చేయను నైట్ వేర్కి, బట్ ఈ ప్యారెట్ గ్రీన్ ఊరికే ట్రై చేద్దాంలే అని చెప్పి తీసుకున్నాను. ఈ కలర్ నచ్చి కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేద్దాము, ఎప్పుడు ఒకేలా అయిపోతుంది అని చెప్పి ఈ కలర్ తీసుకున్నాను. చూసారా, బాగుంది కదా. అండ్ టీషర్ట్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చింది కదా, కొంచెం ఈ డిజైన్ వచ్చింది. బట్ ప్యాంట్స్ వచ్చేసరికి ఫుల్ ప్రింటెడ్ అనమాట. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినా అట్లా వెళ్ళినా కూడా బాగుంటుంది. దీని క్వాలిటీ అంతా చాలా సాఫ్ట్ ఉంది, అసలు చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది నాకైతే. టీషర్ట్ ప్రాపర్ టీషర్ట్ మెటీరియల్, బట్ ప్యాంట్ మాత్రం ఇది వచ్చేసరికి మనకి కాటన్ ప్యాంట్స్లో ఉంది. చాలా స్టిఫ్, చాలా సాఫ్ట్ ఉంది. అండ్ ప్రింట్ కూడా చాలా బాగుంది. ఈ అన్నిటికంటే మెయిన్ నాకు ప్యాకేజింగ్ అయితే చాలా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్యూటిఫుల్ కంప్లీట్ ప్లెయిన్ అండ్ టీషర్ట్ క్లాత్తో ఉన్న నైట్ డ్రెస్ అనమాట. బిఫోర్ డ్రెస్ చూపించే ముందు నేను అంటే జనరల్గా ప్యాకేజింగ్ యూనిక్గా ఉంటే బాగుంటుంది. ప్యాకేజింగ్తో పాటు వీళ్ళు ఒక కార్డ్ కూడా యాడ్ చేశారనమాట, థ్యాంక్ యూ కార్డ్. చూస్ చేసుకుంటున్నందుకు నాకు బాగా నచ్చింది, క్యూట్గా అనిపించింది అనమాట కార్డ్ కానీ వాళ్ళు ఇచ్చిన మ్యాటర్ కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ డ్రెస్, ఇది కొంచెం ప్యాకేజింగ్ నాకు చాలా నచ్చింది కానీ బట్ కలర్ మొత్తం ప్లెయిన్, అంటే కావాలనే ప్లెయిన్ తీసుకున్నాను. కొంచెం ట్రాన్స్పరెంట్ ఉందేమో అన్నట్టు అనిపించింది. అదర్ దెన్ దట్ బాగుంది. అండ్ బై ద వే నేను అన్నీ మ్యాక్సిమం నైట్ వేర్స్ నా యాక్చువల్ సైజ్ కంటే 1 సైజ్ ఎక్కువ తీసుకుంటాను, సో దట్ కంఫర్ట్ ఉంటుంది నైట్ టైం నైట్ వేర్స్కి అని. యాక్చువల్లీ ప్యాంట్ అండ్ టీషర్ట్ రెండు బనిన్ క్లాత్ మెటీరియలే. ఇందాక ప్రీవియస్ దానికి వచ్చేసరికి గ్రీన్ దానికి పైన టీషర్ట్ ఏమో బనిన్ క్లాత్, కింద ప్యాంట్ వచ్చేసరికి కాటన్ ఇచ్చారు. బట్ ఈ బ్లూ దానికి ఏంటంటే రెండు కాటన్ బనిన్ క్లాతే ఉంది. ఓకే చాలా వెయిట్ అనిపిస్తుంది ఎందుకో మరి నాకు. నెక్స్ట్ వచ్చేసరికి మికీ టీషర్ట్. యాక్చువల్లీ ఈ ఫస్ట్ నాకు ప్యాంట్ గురించి చెప్పాలనుంది. నైట్ వేర్ ప్యాంట్స్ కొంచెం లూజ్ ఉంటాయి కదా, బట్ ఇది నాకు కాస్త లెగిన్ లాగా అనిపించింది.
అండ్ ప్యాంట్ లెంత్ కూడా మనకి యాంకిల్ లెంత్ లెగ్గిన్ అని అనుకోవచ్చు. టీషర్ట్, మెయిన్గా టీషర్ట్ గురించి చెప్పుకోవాలి. దీనిలో టీషర్ట్ లెంత్ ఎక్కువ అండ్ టీషర్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్లీ నేను తీసుకుంది ఈ మిక్కీ బొమ్మ కోసమే తీసుకున్నాను అనమాట. మీకు అన్నిట్లో ఏది నచ్చిందో ఇప్పుడు దాకా చూపించిన వాటిలో యాక్చువల్లీ మిగిలిన 2 ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 కూడా చూసి అప్పుడు కమెంట్స్లో చెప్పండి మీకు ఏది నచ్చిందో. నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ది. ఇది నైట్ వేర్ లాక్ కూడా ఉంది అండ్ బయటికి కూడా ఇది షర్ట్గా బయటికి వేసుకెళ్ళొచ్చు. ఈవెన్ ఆ మిక్కీ టీషర్ట్ని కూడా మనం బయటకు వెళ్ళేటప్పుడు ఓన్లీ టీషర్ట్ వేసుకొని జీన్స్ వేసుకొని కూడా వెళ్ళొచ్చు. ఎక్కడికైనా సూపర్ మార్కెట్స్కి అట్లా వెళ్ళినప్పుడు ఇది వేసుకొని వెళ్ళిపోవచ్చు హ్యాపీగా అని ఫీల్. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ కూడా ఇది బాగానే ఉంది. సూపర్ అని నేను చెప్పను కానీ బాగుంది. నాకు ప్రింట్స్ ఈ మధ్యన చాలా నచ్చుతున్నాయి. ఈ బ్లాక్ కలర్ ప్యాంట్ ప్రింట్ చాలా బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఎల్లో కలర్ డ్రెస్. మీరు కనుక మా అత్తయ్య గారి బర్త్డే వ్లాగ్ చూసుంటే అందులో నేను ఈ డ్రెస్ వేసుకున్నాను. నేను తన్విగాడు మ్యాచింగ్ వేసుకోవాలని చెప్పి ఆ రోజు ఇది కూడా ఉంది, బ్లాక్ డ్రెస్ కూడా వచ్చిందనమాట. అయినా కూడా నేను ఈ డ్రెస్ వేసుకున్నా. ఎంత బాగా నచ్చిందో తెలుసా ఈ డ్రెస్. ఇది కూడా క్వాలిటీ బాగానే ఉంది. దీనికి కూడా స్పెసిఫిక్గా వాళ్ళు థ్యాంక్ యూ కార్డ్ ఇచ్చారు. ఆ థ్యాంక్ యూ కార్డ్ నా దగ్గర లేదు ఇప్పుడు. బట్ లుక్ అట్ ఇట్. ఈ ప్రింట్ నాకు చాలా నచ్చింది అనమాట. ఇది ఫుల్ హ్యాండ్స్ అని చెప్పను, 3/4 హ్యాండ్స్. ప్రింట్ బాగుంది, వెనకాతల స్టైలిష్గా ఉంది అండ్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ కూడా బాగుంది. ఫ్రంట్ అంతా ఏమీ లేదు, జస్ట్ ఈ గ్రీన్ ఎల్లో కలర్ బ్రైట్ ఎల్లో మీద ఈ గ్రీన్ లైన్స్ ఉన్నాయి అంతే. మొత్తం ప్యాంట్ కానీ పైన షర్ట్ కానీ. బట్ బ్యాక్ సైడ్ ఈ ప్రింటే చాలా క్యూట్గా అనిపించింది. క్యూట్ కంటే ఎక్కువ మంచి యోయో టైప్లా అనిపించింది. అండ్ షర్ట్ మీద కూడా ఈ ప్రింట్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. డిఫరెంట్గా ట్రై చేయాలి అని అంటే ఖచ్చితంగా ఇది తీసుకోవాల్సిందే. కాస్ట్ కూడా బాగానే అనిపించింది. కాస్ట్ అరౌండ్ నేను సేల్లో తీసుకున్నప్పుడు నాకు తెలిసి 850 to 900 లోపే పడింది. అండ్ ఫైనలీ అగైన్ ఫస్ట్ నేను మీకు చూపించాను కదా ప్యాకేజింగ్ అని చెప్పి, ఆల్ అబౌట్ లవింగ్ మై సెల్ఫ్ సేమ్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. టిపికల్గా ఒక్కటైనా నైట్ వేర్ లాంటిది ఉండాలని చెప్పి నిన్న వచ్చాయి. సో అందుకే నేను ప్యాకేజింగ్ కూడా ఓపెన్ చేయలేదు, ఇందాకే ఓపెన్ చేశాను వీడియోలో చూపిద్దాము అని చెప్పి. సో ఇది వచ్చేసరికి ఇది షర్ట్ కంప్లీట్ బ్లాక్ మీద చిన్న చిన్న కోకోనట్ ట్రీస్ లాగా ఉన్నాయన్నమాట. ఇది వేసుకుంటే మనకి ప్రాపర్ నైట్ డ్రెస్ అంటే 90s కిడ్స్ నైట్ డ్రెస్ లాగా అనిపిస్తుంది. బట్ ప్రింట్ క్యూట్గా ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అన్నిట్లో నాకు కొంచెం క్వాలిటీ వీక్ అనిపించింది ఓపెన్గా అయితే ఆ బ్లూ కలర్ది. సో ఆలోచిస్తున్నా అది ఉంచినా రిటర్న్ చేయనా అని. ప్యాకేజింగ్ బాగుంది, ఇంకొంచెం క్వాలిటీ బెటర్గా ఉండుంటే బ్లూ కలర్ది బాగుండేదేమో అని అనిపించింది. కనుక మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ నేను మీకు లాస్ట్ వీక్ కనుక మీరు చూసుంటే కుర్తీ సెట్ హాల్ చేశాను. ఈ వీక్ వచ్చేసరికి మనం నైట్ వేర్ హాల్స్ చేసుకున్నాం కదా. మీకు కనుక ఇంకేమైనా స్పెసిఫిక్గా రివ్యూ కానీ ఏమైనా హాల్ వీడియో చేయాలి అని అనుకుంటే కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా బాయ్ బాయ్.